వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి మనము కరెంట్ అఫైర్స్ కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దాము. సో క్విక్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే మనకు ఇవి జిఐ ట్యాగ్స్ కానీ సమ్మిట్స్ కానీ మిలిటరీ ఎక్సర్సైజెస్ అవార్డ్స్ ఓకే ఇంకా సైక్లోన్స్ ఇవన్నీ ఏంటంటే మనకు క్విక్ ఫ్యాక్ట్స్ అనమాట. వీటిలో నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం బాగానే ఎక్కువ ఉన్నాయని చెప్తాము కరెంట్ అఫైర్స్ భాగం నుంచి. సో జనవరి 2023 నుంచి జనవరి 2024 మధ్యలో మనకు జరిగిన కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇవాళ కవర్ చేద్దాము. సో ముందుగా జిఐ ట్యాగ్స్ గురించి చూద్దాం. జిఐ ట్యాగ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో కవర్ చేసాం కొన్ని. సో ఏవైనా లెఫ్ట్ ఓవర్ అయిపోతే మనము ఇక్కడ కవర్ చేద్దాము. జిఐ ట్యాగ్స్ మనకు 2023లో మనకి ఏమేమి వచ్చాయి, ఓకే. సో ఆ స్టేట్ అండ్ ఆ ప్రోడక్ట్ ఏంటి అని మనం ఇవాళ చూద్దాము. సో జిఐ ట్యాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికి ఇస్తాము, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక స్పెసిఫిక్ జోగ్రఫికల్ లొకేషన్కి సంబంధించి అందుకు ఆ ప్రోడక్ట్కి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటే మనము జిఐ ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఓకే. సో ఇది ఎక్కడ చేస్తాము అని అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి దీనికి అని అంటే ఇది మనము అండర్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 యాక్ట్ కింద దీన్ని రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఎవరు రిజిస్టర్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర, ఓకే. ఇది దేని కింద వస్తుంది మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి మనము ఇది దీన్ని చూస్తాము. సో ఫస్ట్ జియోగ్రఫికల్ మనకు జిఐ ట్యాగ్ దేనికి వచ్చింది అంటే మనకు డార్జిలింగ్ టీకి వచ్చిందనమాట 2004లో, ఓకే. సో మనం ఇప్పుడు ఏవైతే జిఐ ట్యాగ్స్ చూస్తామో మనము దాన్ని కేటగిరీ కింద మనము బేస్ చేసుకొని డివైడ్ చేసుకొని మనము గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట రిమెంబరింగ్కి. ఎందుకంటే మనకు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే కేటగిరీ వైజ్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. మనము ఇందులో మోస్ట్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ చూస్తాము, అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ చూస్తాము, ఇంకా టెక్స్టైల్ చూస్తాము, ఓకే. ఇంకా క్రాఫ్ట్ చూస్తామన్నమాట. క్రాఫ్ట్ అంటే ఇందులో కూడా మనము స్టోన్ క్రాఫ్ట్, మెటల్ క్రాఫ్ట్ అండ్ వుడెన్ క్రాఫ్ట్, ఓకే. సో ఈ రకంగా మనము ఈ కేటగిరీస్ కింద గుర్తుపెట్టుకుంటే మనము ఎన్ని పేర్లైనా కూడా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టేట్ మనం బీహార్ చూస్తే బీహార్ నుంచి మనకు మర్చా రైస్ అండ్ మిథిలా మఖానా ఈ రెండు కూడా మనకి ఏంటి ఫుడ్ ప్రోడక్ట్స్, ఓకే. సో బీహార్ నుంచి మర్చా రైస్ అండ్ మిథిలా మఖానా మనం చూస్తాము. నెక్స్ట్ లదాఖ్ నుంచి పష్మీనా వూల్, షింగ్ష్కో కార్ఫ్స్, వుడెన్ క్రాఫ్ట్స్, ఓకే. సో అంటే చెక్కని చెక్కడం అనమాట, ఏదైనా చెక్క మీద క్రాఫ్ట్ చేయడం. నెక్స్ట్ రక్స్తే కార్పో అప్రికాట్, ఓకే. సో ఇందులో టెక్స్టైల్, క్రాఫ్ట్, ఫుడ్. నెక్స్ట్ వన్ చూడండి యూపీలో బాగ్పట్ ఫర్నిషింగ్స్, ఆగ్రా లెదర్ ఫుట్వేర్, అమోరా డోలక్ అంటే డోల్ అనమాట. నెక్స్ట్ బరాబంకి హ్యాండ్లూమ్ టెక్స్టైల్, కల్పి హ్యాండ్మేడ్ పేపర్, మొహోబా కౌర్ పత్తర్ హస్తశిల్పి అంటే ఇది స్టోన్ కార్వ్, సంబల్ హార్న్ క్రాఫ్ట్, మణిపూర్ తారకషి రెండు కూడా మనకు క్రాఫ్టే, ముజఫర్ నగర్ గుర్ ఇది జాగరి అనమాట, ఓకే. నెక్స్ట్ ఇది బనారస్, ఓకే. బనారస్ లంగడా ఆమ్ ఇది మ్యాంగో వెరైటీ ఫుడ్, ఆదంచిని రైస్ వెరైటీ, అలీగర్ తాలా అంటే లాక్, ఓకే. అలీగర్ లాక్ అనమాట. నెక్స్ట్ నగీనా వుడ్ క్రాఫ్ట్, బఖీరా బ్రాస్వేర్, బనారస్ పాన్, రామ్ నగర్ బంతా ఇది బ్రింజాల్ వంకాయ వెరైటీ, హర్తాస్ హింగ్, బంద్ షాజర్ పత్తర్ క్రాఫ్ట్, ఓకే. ఇది స్టోన్ కార్వింగ్, ప్రతాప్గర్ అనోలా అంటే ఆమ్లా అంటే ఉసిరికాయ వెరైటీ అనమాట. నెక్స్ట్ జలేసర్ దాంతు శిల్పి ఇది ఒక మెటల్ క్రాఫ్ట్, ఓకే. సో ఇలా మనము క్రాఫ్ట్, ఫుడ్, టెక్స్టైల్ మనము డివైడ్ చేసుకొని చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాము గోవా నుంచి మనకి ఏమేమి జిఐ ట్యాగ్స్ వచ్చాయి 2023లో. గోవన్ బెబింకా, సో ఇదేంటంటే ఒక స్వీట్ వెరైటీ అనమాట. మన్కురద్ మ్యాంగో, అక్షి వెంజిమ్ ఇది బ్రింజాల్ వంకాయ వెరైటీ, షిరో షర్ట్ కదా ఇది షిరో బెనో ఇది ఒక వెజిటబుల్ వెరైటీ అనమాట. నెక్స్ట్ రాజస్థాన్ నుంచి చూద్దాం. ఇక్కడ మనము గోవాలో అన్నీ కూడా మనకు ఫుడ్కి సంబంధించే ఉన్నాయి చూడండి. రాజస్థాన్
రాజస్థాన్లో మనకు క్రాఫ్ట్ పెయింటింగ్. సో అన్నీ కూడా మనము క్రాఫ్ట్ కిందకే వేసుకుందాం. ఓకే, సో బికనీర్ ఉస్తాద్ కళ, జోధ్పూర్ బాందేజ్ క్రాఫ్ట్, బికనీర్ కషిద్కారీ క్రాఫ్ట్, ఉదయ్పూర్ కోఫ్తగిరి మెటల్ క్రాఫ్ట్, నాథ్వారా పిచ్వాయ్ పెయింటింగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒడిషా నుంచి మనకు కోరాపుట్ కాలాజీరా రైస్, దీన్ని మనము ప్రిన్స్ ఆఫ్ రైస్ కూడా అని అంటాము. దుంగారియా కోంద్ ఎంబ్రాయిడెడ్ షాల్వ్ అనమాట. నెక్స్ట్ లాంజియా షౌరా పెయింటింగ్, మయూర్భంజ్ కై చట్నీ. సో ఇదేంటంటే ఎర్ర చీమలతో చేసే చట్నీ అంట. ఓకే, నెక్స్ట్ దేన్ కనల్ మగ్జీ, ఇదొక స్వీట్ వెరైటీ. గజపతి డేట్ పామ్ జాగరీ, నయాఘర్ కాంతిముడి బ్రింజాల్ వంకాయ వెరైటీ. ఓకే, ఇవి ఒడిషా నుంచి మనకు జిఐ ట్యాగ్స్ 2023లో. నెక్స్ట్ అస్సాం చూద్దాము. అస్సాం చోకోవా రైస్ ఆఫ్ అస్సాం, దీన్ని మ్యాజిక్ రైస్ అని కూడా అంటారు. నెక్స్ట్ గమోసా అంటే ఇది ఒక రెక్టాంగులర్ క్లాత్ అనమాట, వైట్ కలర్ క్లాత్, దీనిపైన రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంటుందన్నమాట. ఓకే, దాన్ని ఏమంటాం, గమోసా అంటాము. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో బందేర్వా రాజ్మష్, అంటే మనం ఈ రాజ్మా అంటాం కదా, రెడ్ కిడ్నీ బీన్స్. ఓకే, కిడ్నీ బీన్స్ అది. నెక్స్ట్ రంబన్ సులై హనీ, కతువా బన్సోలి పెయింటింగ్. సో బన్సోలి పెయింటింగ్ ఆఫ్ కతువా డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ తమిళనాడు నుంచి చూద్దాం. సేలం సాగో అంటే సబ్బు బియ్యం అని అంటాం కదా, అది. అన్నమదురై పాటరీ, అతూర్ వెతిరిల్లై పాన్ లీఫ్ అంటే ఈ తమలపాకు. ఓకే, మనపరాజు మురుకులు, టైకల్ రత్తన్ క్రాఫ్ట్. ఓకే, ఇంకా ఊటీ వెర్కే. సో ఊటీ వెర్కే అనేది ఒక ఫుడ్ ఐటమ్ అనమాట. కుంభం పన్నీర్ గ్రేప్స్, మైలడీ స్టోన్ కార్వింగ్, నెగమం కాటన్ శారీ, వేలూర్ స్పైనీ బ్రింజల్, రామనాథపురం ముండు చిల్లీ. సో చిన్నగా ఉంటాయి అన్నమాట చిల్లీస్ వెరైటీస్ ఇవి. ఓకే, ఇవి తమిళనాడు నుంచి. కర్ణాటక నుంచి మనకు రెండు కూడా ఫుడ్ వెరైటీసే, మ్యాంగో అండ్ లైమ్. ఓకే, నిమ్మకాయ ఒకటి, మామిడికాయ వెరైటీ. నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి జబల్పూర్ బేడాఘాట్ స్టోన్ కార్వింగ్, ఉజ్జయిన్ బాటిక్ ప్రింట్. ఓకే, ఇది టెక్స్టైల్. గ్వాలియర్ హ్యాండ్మేడ్ కార్పెట్. నెక్స్ట్ వరసియో శారీస్, షేర్బానీ గేహు అంటే వీటి ఏవైతే గోధుమలు ఉంటాయి కదా, గోధుమ వెరైటీ. ఇంకా వ్రాట్ ఐరన్ క్రాఫ్ట్ దిండోరి గోంద్ పెయింటింగ్, మొరినా గజక్. సో ఇది కూడా ఏంటి, ఒక స్వీట్ వెరైటీ అనమాట. నెక్స్ట్ రేవా సుందర్ రాజా మ్యాంగో. ఓకే, మామిడికాయ వెరైటీ. ఇవి మనకు మధ్యప్రదేశ్ నుంచి. ఓకే, సో పేర్లన్నీ మనకు కొంచెం చాలా కష్టంగానే ఉంది నోరు తిరగడానికి, పలకడానికి. బట్ అట్లీస్ట్ చూసి మనము ఒక 2 times 3 times మనం చదివితే ఈజీగానే మనము గుర్తుపట్టచ్చు అనమాట, ఏది ఎక్కడి నుంచి ఉంది అని, ఏ ప్రాంతం నుంచి ఉందని. నెక్స్ట్ గుజరాత్ నుంచేమో మనకు ఒక పెయింటింగ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఉందన్నమాట, మాతాని పచేడి అని. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నుంచేమో నగరి దుబ్రాజ్ అనేది ఒక రైస్ వెరైటీ. ఓకే, మహారాష్ట్ర నుంచేమో అలీగఢ్ వైట్ ఆనియన్ వెరైటీ, తెలంగాణ నుంచేమో రెడ్ గ్రామ్ వెరైటీ. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచేమో కాంగ్రెటీ, ఆంధ్రప్రదేశ్ నుంచేమో మనము ఆత్రేయపురం పూతరేకులు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి కికర్ జింజర్ వెరైటీ, ఇంకా హ్యాండ్మేడ్ కార్పెట్, వాంచో వుడెన్ క్రాఫ్ట్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ నుంచేమో మనకు 3 కూడా టెక్స్టైలే, తంగాలియా శారీ, ఇంకా కొయిరాలా, ఇంకా గరెడ్ సిల్క్ శారీ. సో ఇవన్నీ కూడా ఏంటి, మనకు జిఐ ట్యాగ్స్ అనమాట, ఫుడ్, టెక్స్టైల్ అండ్ క్రాఫ్ట్ కింద మనము 2023లో ఇంపార్టెంట్ మనము చూసినవి ఇంతవరకు. ఓకే, సో పేర్లు మనకు నోరు తిరగడానికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా 2-3 times మనము పేర్లను ఒకసారి వీటిని రివైజ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాము
అవార్డ్స్ కిందకి. సో అవార్డ్స్ కింద మనం చూస్తే భారతరత్న అవార్డ్స్ మనకు రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. సో భారతరత్న అవార్డ్ అంటే ఏంటంటే మనకు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా అని చెప్తాము. ఈ ఇయర్ మనకు అనౌన్స్ చేసిన వాటితో కలిపితే మనకు టోటల్గా ఇప్పటి వరకు 50 భారతరత్న అవార్డ్స్ అనేవి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందనమాట. సో వీటిని ఎవరు డిసైడ్ చేస్తారు భారతరత్న అవార్డ్స్ని అంటే దీస్ ఆర్ రికమెండెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ద ప్రెసిడెంట్ అనమాట. సో మ్యాక్సిమం మనకు ఎవ్రీ ఇయర్ 3 పీపుల్ని భారతరత్న అవార్డ్స్కి అనౌన్స్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఇవ్వాలంటే అది మ్యాండేటరీ ఏం కాదు ఎవ్రీ ఇయర్ ఇవ్వడము. సో భారతరత్న అవార్డు మనకేంటంటే ఒక బ్రాంజ్ లీఫ్ ఉంటుందన్నమాట. బ్రాంజ్ లీఫ్ పైన భారతరత్న అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందులో ఇంకా ఈ మెడల్తో పాటు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సర్టిఫికేట్ మీద ప్రెసిడెంట్ సైన్ చేసి ఉంటారు. అండ్ ఎలాంటి క్యాష్ ప్రైజ్ అయితే ఉండదన్నమాట, నో క్యాష్ ప్రైజ్. ఓకే, సో మనకు ఫస్ట్ భారతరత్న అవార్డు మనకి ఎవరికి వచ్చింది అని అంటే మనకు 1954లో సి రాజగోపాల్, ఓకే, సి రాజగోపాలాచారి, సివి రామన్ అండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో వీళ్ళ ముగ్గురికి మనకు 1954లో అవార్డు ఇవ్వడం జరిగిందనమాట ఫస్ట్ టైం. సో ఇంకా కూడా మనం చూస్తే టోటల్గా 50 మెంబర్స్ అని చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. సో విమెన్ కేటగిరీ మనం చూస్తే 5 మందికి వచ్చింది ఇంతవరకు. అందులో మనం చూస్తే ఇందిరాగాంధీ, ఓకే, నెక్స్ట్ మదర్ థెరీసా, అరుణ అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి అండ్ లతా మంగేష్కర్. సో వీళ్ళ 5 మందికి కూడా మనము చూస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఇయర్ ఎవరెవరికి వచ్చింది అంటే ఈ ఇయర్ 2 మెంబర్స్కి అనౌన్స్ చేసింది గవర్నమెంట్. కపూరి ఠాకూర్, ఇది పోస్తమస్ అవార్డ్. పోస్తమస్ అంటే ఎవరైనా మరణించిన తర్వాత వాళ్ళకు అవార్డు అనేది ఇస్తే మనం ఏమంటాం, పోస్తమస్ అంటాము. సో కపూరి ఠాకూర్, సో ఈయన ఎవరంటే మనకు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అనమాట అండ్ సోషలిస్టిక్ లీడర్ కపూరి ఠాకూర్కి భారతరత్న రావడం జరిగింది. నెక్స్ట్ ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ మనకు ఇండియన్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ లైఫ్ ఫీల్డ్లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకు 50th అవార్డు ఎవరికి వచ్చింది భారతరత్న అవార్డు అంటే మనకు లాల్ కృష్ణ అద్వానీకి 50th అవార్డు వచ్చిందనమాట. ఓకే, సో ఇది మనకు భారతరత్న అవార్డు. నెక్స్ట్ మనం పద్మ అవార్డ్స్ చూద్దాము. పద్మ అవార్డ్స్ మనకు 3 కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఓకే, సో ఈసారి మనకి ఏంటంటే పద్మ విభూషణ్ మనకు 5 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. సో 5 మెంబర్స్ మనం చూస్తే శ్రీ కొనిడెల చిరంజీవి. ఆర్ట్ ఫీల్డ్లో మనము అవార్డ్స్ చదువుకున్నప్పుడు ఏంటంటే నేమ్ అండ్ వాళ్ళ ఫీల్డ్ మీద మనం ఫోకస్ చేయాలన్నమాట ఎక్కువగా. ఓకే, స్టేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని కూడా ఒకసారి చదివి పెట్టుకోండి. బట్ స్టిల్ ఎక్కువ మేజర్ ఫోకస్ మనము నేమ్ అండ్ ఫీల్డ్. శ్రీ కొనిడెల చిరంజీవి ఆర్ట్, శ్రీ వెంకయ్య నాయుడు పబ్లిక్ అఫైర్స్, మిస్ వైజయంతి మాలాబలి ఆర్ట్, శ్రీ బిందేశ్వర్ పాఠక్ సోషల్ వర్క్, మిస్ పద్మా సుబ్రహ్మణ్యం ఆర్ట్. వీళ్ళకు 5 మందికి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. సో పద్మభూషణ్ అవార్డ్స్ ఏమో మనకు 17 ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకు పద్మ అవార్డ్స్ 132 ఇచ్చారనమాట. అందులో మనము 5 ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ 5 పద్మ విభూషణ్ అయితే 17 పద్మభూషణ్ ఉన్నాయి, ఇంకా 110 పద్మశ్రీ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 17 ఏంటి అని మనం ఒకసారి క్విక్గా చూసేద్దాము. ఓకే, ఫస్ట్ మిస్ ఎం ఫాతిమా బీవీ పబ్లిక్ అఫైర్స్. సో ఫాతిమా బీవీ పేరు మీరు వినే ఉంటారు. షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అనమాట ఇండియాలో. ఓకే, నెక్స్ట్ శ్రీ హర్మోసిజీ అండ్ కామా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, మిథున్ చక్రవర్తి ఆర్ట్, సీతారాం జిందల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, తొగడన్ రించిపో స్పిరిచువలిజం లదాఖ్, విజయకాంత్ ఆర్ట్, దత్తాత్రేయ అంబదాస్ మైలు అలియాస్ రాజ్ దత్ ఆర్ట్, ప్యారేలాల్ శర్మ ఆర్ట్, కుందన్ వ్యాస్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఒలాంచెరి రాజగోపాల్ పబ్లిక్ అఫైర్స్, అశ్విని బాలచంద్ మెహతా మెడిసిన్, రామ్ నాయక్ పబ్లిక్ అఫైర్స్, యంగ్ లూ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫ్రమ్ తైవాన్. ఓకే, ఇది చూడండి ఒక ఫారినర్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ సత్యభార్త ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్, తేజస్ మధుసూదన్ పటేల్ మెడిసిన్, ఉషా ఉతప్ ఆర్ట్, చంద్రేశ్వర ప్రసాద్ ఠాకూర్ మెడిసిన్. ఓకే, సో ఇవన్నీ ఏంటి మనకు పద్మభూషణ్ అవార్డ్స్. నెక్స్ట్ పద్మశ్రీ మనకి ఎన్ని ఉన్నాయి, 110 ఉన్నాయని చెప్పాం కదా. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒకరికి రావడం జరిగింది. వాళ్ళు ఎవరంటే డి ఉమామహేశ్వరి గారు. ఏ ఫీల్డ్లో, ఆర్ట్ ఫీల్డ్లో. సో ఉమామహేశ్వరి గారు ఏంటంటే హరికథ,
ఫీమేల్ హరికథ స్టోరీ టెల్లర్ అనమాట, పర్ఫార్మర్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్. ఓకే, ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్. ఓకే, ఎవరు? డి ఉమామహేశ్వరి. ఓకే, నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చూద్దాము. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ మన క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అని అంటే, ఎక్సర్సైజ్ నేమ్ ఇచ్చి ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆర్ వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళు పార్టిసిపేట్ చేసిన లొకేషన్ ఏంటి అని మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం ఇవి కూడా ఒకసారి క్విక్గా కవర్ చేసేద్దాము ఎలా ఉన్నాయి, ఎక్కడ వచ్చాయని. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నేమ్ మనం ఇక్కడ చూస్తే కంజర్ మనకు ఇండియా అండ్ కిర్గిస్తాన్ మధ్యలో జరిగింది. సో లొకేషన్ మనకు కిర్గిస్తాన్ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ ఇన్ గామ్ ఐలాండ్. సో గామ్ ఐలాండ్ మనం ఎక్కడ చూస్తామనంటే, ఇప్పుడు ఈ వరల్డ్ మ్యాప్లో ఇది ఆస్ట్రేలియా అనుకోండి, ఇక్కడ మనకు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఉన్నాయి. ఇక్కడ మనము అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్లో మనం ఈ గామ్ ఐలాండ్ చూస్తామన్నమాట. ఈ గామ్ ఐలాండ్ యుఎస్ స్టేట్కి చెందింది. ఓకే, సో మ్యాపింగ్ ఒకవేళ మనకు క్వశ్చన్ వస్తే ఎప్పుడైనా గామ్ ఐలాండ్ ఎక్కడ ఉంటుందని ఇక్కడ ఉంటుందన్నమాట. ఆస్ట్రేలియాకి ఈ వెస్ట్ పసిఫిక్ రీజియన్లో మనము ఈ గామ్ ఐలాండ్ చూస్తాం. నెక్స్ట్ కొంకాన్ మనకు ఎక్సైజ్ పేరు కొంకాన్. యూకే అండ్ ఇండియా మధ్యలో జరిగింది కొంకాన్ కోస్ట్ ఆఫ్ అరేబియన్ సీ. అంటే మనకు ఇండియా మ్యాప్ తీసుకున్నప్పుడు ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని మనం ఏమంటాం? కొంకాన్ ఏరియా అని అంటాము. ఓకే, సో బిట్వీన్ యూకే అండ్ ఇండియా. నెక్స్ట్ అఫిండెక్స్ అంటే ఆఫ్రికన్ నేషన్స్. ఓకే, ఆఫ్రికా ఇండియా ఎక్సర్సైజ్. ఓకే, ఇండియా అండ్ 25 ఆఫ్రికన్ నేషన్స్ పూణేలో జరిగింది. నెక్స్ట్ తారకాష్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ ఇండియా చెన్నైలో జరిగింది. నెక్స్ట్ డస్ట్ లింక్ మనకు ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో జరిగింది ఉత్తరాఖండ్లో. వీర్ గార్డియన్, ధర్మ గార్డియన్ ఈ రెండు ఇండియా అండ్ జపాన్ మధ్యలో జరిగింది, ఎక్కడ? జపాన్లో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వరుణ మనము ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో చూస్తాము, ఎక్కడ? వెస్ట్ కోస్ట్ ఆఫ్ యూఎస్ఏ దగ్గర మనం చూస్తాము. నెక్స్ట్ సైక్లోన్ 1 బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్, ఇది మనము జైసల్మర్ రాజస్థాన్ దగ్గర చూసాము. నెక్స్ట్ లా పెరోస్. సో ఎప్పుడైనా ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు ఇలా మనము ఫ్రాన్స్ అనేది ఖచ్చితంగా ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట అక్కడ. ఓకే, సో ఫ్రాన్స్, ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ జపాన్ మనము చూస్తాము, ఎక్కడ? ఇండియన్ ఓషన్ రీజియన్లో. నెక్స్ట్ బోర్డ్ కురుక్షేత్ర. సో కురుక్షేత్ర మనం ఎక్కడ చూస్తాం? ఇది సింగపూర్ అండ్ ఇండియా మధ్యలో చూస్తాము, ఎక్కడ జరిగింది? రాజస్థాన్లో. షిన్యు మైత్రి బిట్వీన్ జపాన్ అండ్ ఇండియా, జపాన్లో జరిగింది. నెక్స్ట్ ఫ్రింజెక్స్ అంటే చూడండి, ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో జరిగింది. అంటే ఫ్రాన్స్, ఇండియా, జే అంటే జాయింట్ ఎక్సర్సైజ్, ఎక్కడ? కేరళలో జరిగింది. మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ ఎంపీఎక్స్. ఓకే, ఇది మనకు ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్యలో ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏక్తా మనం చూస్తే బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్యలో మనం చూస్తాం, మాల్దీవ్స్లో జరిగింది. సముద్ర శక్తి మనకు ఇండోనేషియా అండ్ ఇండియా మధ్యలో, ఎక్కడ? ఇండోనేషియాలో జరిగింది. అజేయ వారియర్ ఇండియా అండ్ యూకే మధ్యలో, యూకేలో జరిగింది. వజ్ర ప్రహార్ ఇండియా అండ్ యుఎస్ఏ, మేఘాలయలో జరిగింది. నెక్స్ట్ సింబెక్స్. ఓకే, సింబెక్స్ మనం చూస్తే ఇండియా అండ్ సింగపూర్. ఓకే, సింగపూర్ అండ్ ఇండియా బైలేటరల్ ఎక్సర్సైజ్ అని చెప్తాం మనము, సౌత్ చైనా సీలో జరిగింది. యుద్ధాభ్యాస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ, ఎక్కడ? అలాస్కాలో. నొమాడిక్ ఎలిఫెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మోంగోలియా, ఎక్కడ జరిగింది? మోంగోలియాలో జరిగింది. ఫస్ట్ ట్రైలేటరల్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఫ్రాన్స్, యుఏఈ అండ్ ఇండియా, ఎక్కడ? మనము గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో మనం దీన్ని చూస్తామన్నమాట. నెక్స్ట్ 27th మలబార్ ఎక్సర్సైజ్, ఎక్కడ? ఇండియా, జపాన్, యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా మనకు సిడ్నీ ఆస్ట్రేలియాలో, ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో మనం దీన్ని చూస్తాం. నెక్స్ట్ పాసెక్స్ మనము ఇండియా అండ్ సౌదీ అరేబియాలో మధ్యలో చూస్తాము, ఎక్కడ? ఇది రెడ్ సీ కోస్ట్ ఉంది కదా, అక్కడ మనము జెడా దగ్గర దీన్ని చూస్తామన్నమాట. ఓకే, ఏంటి? సౌదీ అరేబియా దగ్గర. నెక్స్ట్ విన్ బ్యాగ్స్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం. సో విన్ బ్యాగ్స్లో మనము వియత్నాం అండ్ ఇండియా బైలేటరల్ ఎక్సర్సైజ్, ఎక్కడ? సౌత్ చైనా సీ దగ్గర. నెక్స్ట్ మిత్రశక్తి మనం ఎక్కడ చూస్తాము? ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో చూస్తాము, పూణేలో జరిగింది. నెక్స్ట్ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ మనము ఇండియా అండ్ నేపాల్ మధ్యలో చూస్తాము, యూకే అంటే ఉత్తరాఖండ్ అనమాట. ఓకే, ఉత్తరాఖండ్లో జరిగింది. నెక్స్ట్ డెజర్ట్ సైక్లోన్ 2024, ఇది మనకు
జనవరిలో జరిగిందనమాట. జనవరి 2024లో ఇది యూఏఈ అండ్ ఇండియా మధ్యలో జరిగింది. ఎక్కడ? రాజస్థాన్లో. ఓకే, సో ఇలా పేర్లు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ పేరుకు సంబంధించి మనము కంట్రీస్ని మ్యాచ్ చేయగలమా అనేది ముందుగా మనం చూస్తే ఆప్షన్స్లో మనము ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో కంట్రీస్, ఎక్సర్సైజ్ నేమ్ అండ్ లొకేషన్. నెక్స్ట్ సమ్మిట్స్ చూద్దాము. సమ్మిట్స్ అండ్ వాటి వెన్యూస్ ఎక్కడ మనకు సమ్మిట్ పేరు ఇచ్చి అది ఈ ఇయర్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అనేది మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం చూస్తే ఆసియాన్ సమ్మిట్. ఆసియాన్ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్తాము. సో ఇందులో మనం ఓవరాల్గా ఏం చూస్తాము? 10 కంట్రీస్ చూస్తాం కదా. ఓకే, సో 10 కంట్రీస్ మనము గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్కట్గా టీబీ లిప్స్ MMSVC. ఓకే, సో జస్ట్ ఇది ఒక రఫ్ ఫ్రేమింగ్. టీబీ లిప్స్ అనేది అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అనమాట. ఒక ట్యూబర్క్లోసిస్ లిప్స్ అని మనం అనుకుందాము. MMSVC అనేది ఇంకొకటి మనం పెట్టుకుంటే థాయిలాండ్, బ్రునై, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఓకే, ఇంకా సింగపూర్, మలేషియా, మయన్మార్, ఓకే. నెక్స్ట్ MMVC ఇక్కడ వియత్నాం అండ్ కంబోడియా. సో ఇవన్నీ ఏంటి? మనకు 10 కంట్రీస్ అనమాట ఆసియాన్కి సంబంధించి. ఇండియా ఇందులో మెంబరా అంటే ఒకవేళ ఇండియా మెంబర్ ఇందులో కాదు. ఎక్కడ జరిగింది మనకు 2023లో అంటే ఇండోనేషియాలో జరిగింది. 2024లో మనం చూస్తే లావోస్లో జరగబోతుంది అనమాట. నెక్స్ట్ బ్రిక్స్ చూద్దాము. బ్రిక్స్ మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా మనం చూస్తాము. 2023లో మనము డర్బన్లో మనము సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఓకే, నెక్స్ట్ 2024లో రష్యాలో జరగబోతుంది అనమాట. G20 మనకు ఇండియాలోనే జరిగింది, మన న్యూఢిల్లీలో. నెక్స్ట్ మీటింగ్ మనకి ఇక్కడ బ్రెజిల్లో జరగబోతుంది. నెక్స్ట్ G7 కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కన్నా మనం చూస్తే ఏముంటాయి ఇందులో? UK, US, ఓకే, కెనడా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ అండ్ ఇటలీ మనం చూస్తామన్నమాట. G7 కంట్రీస్ 2023లో ఎక్కడ జరిగింది? జపాన్లో జరిగింది. 2024లో ఇటలీలో జరగబోతుంది. నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆపరేషన్ మనం చూస్తే, ఆర్గనైజేషన్ మనం చూస్తే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది మనము ఇయర్ 2023లో ఇండియాలో జరిగింది. అది కూడా వర్చువల్గా జరిగింది అనమాట. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది 2024లో అంటే కజాకిస్తాన్లో మనం చూస్తాము. నెక్స్ట్ APEC అంటే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం అని చెప్తాము. ఇది US శాన్ ఫ్రాన్సిస్కోలో 2023లో జరిగింది. నెక్స్ట్ మనము పెరూలో చూస్తాం అనమాట, కోస్కోలో. నెక్స్ట్ బెమ్స్టిక్. ఓకే, బెమ్స్టిక్ అంటే ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని మనం చెప్తాము. ఇది వర్చువల్గా శ్రీలంక వాళ్ళు కండక్ట్ చేశారు. ఎప్పుడు? 2022లో. నెక్స్ట్ మనకి ఎక్కడ జరగబోతుంది 2024లో అంటే థాయిలాండ్లో జరగబోతుంది అనమాట. నెక్స్ట్ నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని అంటాము. లిథువానియాలో జరిగింది. నెక్స్ట్ మనకు జరగబోయేది నెక్స్ట్ మీటింగ్ US వాషింగ్టన్ DCలో జరగబోతుంది అనమాట. సో ఇవేంటి? సమ్మిట్స్ అండ్ వెన్యూస్. సో ఇంకా కూడా మీరు వీటిని తెలుసుకోవాలి అనుకుంటే వన్స్ మీరు గూగుల్ చేసి ఈ సమ్మిట్ పేరు, సో మెంబర్స్ ఏంటి, ఇండియా ఇందులో మెంబరా కాదా అనేది మీరు ఫర్దర్గా కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సమ్మిట్స్లో మ్యాక్సిమం మనకు అడిగేది ప్లేసెసే కాబట్టి ప్లేసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాము. అఫ్కోర్స్ మెంబర్స్ మీద కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకు. నెక్స్ట్ మనం సైక్లోన్స్ చూద్దాము. సైక్లోన్స్ కానీ మనం చూస్తే 2023లో సైక్లోన్స్ ఏంటి? ఏ సైక్లోన్ వచ్చింది, అది ఎక్కడ వచ్చింది అంటే మనకు బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో వచ్చిందా లేక అరేబియన్ సీ వచ్చిందా, ఎక్కడ వచ్చింది అని. ఓకే, అండ్ ఆ పేరు ఏదైతే ఉందో సైక్లోన్ పేరు అది ఇచ్చింది ఎవరు అనేది మనమే ఇందులో చూద్దాము. సో సైక్లోన్ మోచా మనకు బే ఆఫ్ బెంగాల్లో వచ్చింది. ఆ పేరు ఎవరు ఇచ్చారంటే యెమెన్ కంట్రీ వాళ్ళు ఇచ్చారనమాట. నెక్స్ట్ బిపర్జాయ్ అరేబియన్ సీలో వచ్చింది, బంగ్లాదేశ్ వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ తేజ్ అరేబియన్ సీలో వచ్చింది, ఇండియా ఇచ్చింది. నెక్స్ట్ హమూన్ బే ఆఫ్ బెంగాల్ ఇరాన్, మిథిలి బే ఆఫ్ బెంగాల్ మాల్దీవ్స్, మిచ్వాంగ్ బే ఆఫ్ బెంగాల్ మయన్మార్ వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే, సో మనం ఇక్కడ చూస్తే అరేబియన్ సీలో బిపర్జాయ్ అండ్ తేజే ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా మనకు బే ఆఫ్ బెంగాల్లో వచ్చాయన్నమాట. ఓకే, సో సైక్లోన్ ఎక్కడ ఫామ్ అయింది అండ్ ఆ పేరు ఎవరిచ్చారు. నెక్స్ట్ చూద్దాం మనము నోబెల్ ప్రైజెస్. 2023 నోబెల్ ప్రైజెస్ మనం చూస్తే నోబెల్ ప్రైజెస్ మనకు 6 ఫీల్డ్స్లో ఇవ్వడం జరిగింది. ఆ 6 ఫీల్డ్స్ ఇవే.
ఓకే. సో ఫీల్డ్ విన్నర్ అండ్ వాళ్ళకు రీసెర్చ్ పైన వాళ్ళకు అవార్డు ఇవ్వడం జరిగింది అనే దాని మీద మనం ఒకసారి చూద్దాము. సో ఫిజిక్స్ ఫీల్డ్లో కన్నా మనం చూస్తే పెరి అగోస్తిని, ఫెరెంక్ క్రాస్ట్ అండ్ యానీ హూలియర్. సో వీళ్ళ ముగ్గురికి కలిపి ఇవ్వడం జరిగింది ఫిజిక్స్లో. దేనికి అంటే ఎలక్ట్రాన్ డైనమిక్స్ ఇన్ మ్యాటర్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ సంబంధించి వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. ఇందులో ఈ పల్సెస్ అని అంటాము. ఓకే, ఈ ఎలక్ట్రాన్ పల్సెస్ అంటే స్పీడ్ అనమాట, లైట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైట్ స్పీడ్ అంటాము. సో ఇది మనకు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ప్రీ డయాగ్నోసిస్లో మనము ఈ టెక్నాలజీని వాడచ్చు అనమాట, ఈ రీసెర్చ్ని వాడుకోవచ్చు. లైక్ ఈ లంగ్ క్యాన్సర్, ఏవైతే ఎర్లీ స్టేజ్లో ఉండే క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి మనం ఈ రీసెర్చ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ ఫీల్డ్లో చూస్తే మోంగి పేవండి, లూయిస్ బ్రోస్, అలెక్సీ ఎకిమోవ్. సో వీళ్ళకు డిస్కవరీ ఆన్ సింథసిస్ ఆఫ్ క్వాంటమ్ డాట్స్ మీద వచ్చిందనమాట. ఓకే, క్వాంటమ్ డాట్స్ అంటే ఏంటంటే మనకి ఇవి ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తారు. ఓకే, సో ఎలక్ట్రానిక్స్లో అంటే మనం ఫస్ట్ సపోజ్ ఏదైనా ఒక పెద్ద ఎలక్ట్రానిక్ ఉందనుకో, ఫస్ట్ సపోజ్ ఒక సోలార్ ప్యానలే ఉందనుకోండి, ఆ సోలార్ ప్యానల్ ఏవైతే సోలార్ సెల్స్ ఉంటాయో వాటిని ఇంకా కూడా చిన్న చిన్న సెల్స్గా ఫామ్ చేసి ఆ సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకా ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఏవైతే మనము ఈ మన టీవీస్లో కానీ స్మార్ట్ మొబైల్స్ కానీ ఈ డెస్క్టాప్స్లో కానీ ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయో అందులో కూడా ఈ క్వాంటమ్ డాట్స్ టెక్నాలజీని మనము యూజ్ చేయొచ్చు అనమాట ఫర్ గుడ్ రెజల్యూషన్. ఓకే, సో దీనికి మనకు కెమిస్ట్రీలో డిస్కవరీ ఆఫ్ క్వాంటమ్ డాట్స్. సో సైంటిస్టుల పేరు ఇక్కడ చూస్తే కెమిస్ట్రీలో ఎంఎల్ఏ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ సపోజ్ ఎలిమినేషన్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది ఆప్షన్స్లో. ఓకే, ఇక్కడ ఎఫ్పిఏ, ఇక్కడ ఎంఎల్ఏ, ఫిజిక్స్ ఏమో ఎఫ్పిఏ, కెమిస్ట్రీ ఏమో ఎంఎల్ఏ. ఓకే, నెక్స్ట్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీగా మనం చూస్తే క్యాటలిన్ కరికోవ్ అండ్ డ్రూ వెస్సమన్, వీళ్ళకి ఏంటంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి సంబంధించి వీళ్ళకు అవార్డు రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ లిటరేచర్కి సంబంధించి జాన్ ఫసే ఇన్నోవేటివ్ ప్లేస్. ఓకే, ఇది పేస్ కాదు, ప్లేస్. ఓకే, ప్లేస్ అండ్ ప్రోస్ విచ్ గివ్ వాయిస్ టు ద అన్సేయబుల్ అనే దాని మీద అవార్డు ఇవ్వడం జరిగిందనమాట లిటరేచర్కి సంబంధించి. నెక్స్ట్ పీస్ ప్రైజ్ కానీ చూస్తే నర్గిస్ మహమ్మదీకి ఇవ్వడం జరిగింది. ఈమె ఎవరు అంటే మనకు ఇరానియన్ అడ్వకేట్ అని చెప్తాము. ఈమెని ఓవరాల్గా 15 times అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈమె టోటల్ ఓవరాల్గా ఈమె లైఫ్ టైంలో 31 years ఈమె జైల్లోనే గడిపారనమాట. ఈమె ఏంటంటే విమెన్స్ రైట్స్, ఎవరైతే విమెన్ రైట్స్ ఇరాన్లో అప్రెషన్ గురవుతున్నారో వాటికి అగేన్స్ట్గా ఈమె ఫైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎకనామిక్స్ ఫీల్డ్లో మనం చూసినట్టుంటే క్లాడియా గోల్డిన్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఈమెకి ఏంటంటే జెండర్ గ్యాప్ ఇన్ లేబర్ మార్కెట్, అంటే ఈ విమెన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేబర్ మార్కెట్లో వీళ్ళ పార్టిసిపేషన్ ఎలా ఉంది అండ్ వీళ్ళు జెండర్ గ్యాప్ వీళ్ళకి ఎంత ఉంది, పేమెంట్ అనేది వీళ్ళకు ఎంత డిఫరెన్స్ ఉంది మెన్తో పోలిస్తే అనేది రీసెర్చ్ పైన ఈమెకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇవి మనం చూస్తే నోబెల్ ప్రైజెస్ 2023. ఐమ్ సో సారీ, పొద్దున్నే వాయిస్ అంతగా సరిగ్గా రావట్లేదు. సో హోప్ఫుల్లీ మీకు ఇవన్నీ ఈజీగానే మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. సో నేమ్స్ అన్నీ కూడా మనకు చాలానే ఉన్నాయి, అయినా కూడా మనము డైలీ అట్లీస్ట్ 20 minutes ఇందులో స్పెండ్ చేసినా కూడా మనకు ఖచ్చితంగా ఏదైతే పీడిఎఫ్ ఉందో 1 question అయితే ఖచ్చితంగా రావచ్చు. మ్యాక్సిమం నేను 3 questions ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ 1 question అయితే గ్యారంటీగా రావచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ లింక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు లింక్ జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.